వినేద్దాము. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మీడియా వాళ్ళందరికీ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రాధామోహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. వేణుగోపాల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విష్ణు విన్యాసం ఒక 2 years జర్నీ అండి ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన చారి గారు, రామాచారి గారు. సో ఈ కథ నేను విష్ణు సార్కి చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ మన చారి గారు. సో చారి గారు ఫోన్ చేసి మన విష్ణు సార్కి చెప్పడం, విష్ణు సార్ ఇమ్మీడియట్లీ స్టోరీ వినడం, యాక్సెప్ట్ చేయడం. సో అంతా ఫాస్ట్గా అయిపోయింది. సో స్పెషల్గా నేను చారి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు సారు అంటే కథ చెప్పిన ఇమ్మీడియట్లీ ఈ అబ్బాయి కొత్త అబ్బాయి తీయగలడా తీయలేడా, సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలాంటి వాటన్నిటిని పక్కన పెట్టి ఈ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్గా కథ చెప్పాడు, ఈ అబ్బాయి ఏదైతే చెప్పాడో అది తీస్తాడు అని నమ్మి నన్ను సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ వన్స్ కథ ఓకే అయిన తర్వాత నుంచి ఆయన ఇచ్చిన సపోర్టు అది మామూలు సపోర్ట్ కాదండి. అంటే అందరూ బయట అంటుంటారు, విష్ణు సారే చెప్తుంటారు డెబ్యూ డైరెక్టర్తో పనిచేయడం చాలా ఇష్టం అని. ఎవ్రీ డెబ్యూ డైరెక్టర్కి విష్ణు సార్తో పనిచేయడం కూడా అంతే ఇష్టం అండి. ఎందుకంటే అంత ఇష్టపడతారు డెబ్యూ డైరెక్టర్లు. అంత సపోర్ట్ ఆయన దగ్గర నుంచి ఉండిద్ది. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సినిమా ఇలా వచ్చింది, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా మీద. ఇలా వచ్చిందంటే బిగ్గెస్ట్ సపోర్ట్ మీదే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నా ప్రొడక్షన్ హౌస్ అండి, సుబ్రహ్మణ్యం గారు, సుమంత్. వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా అంటే ఫాదరు సన్ను ఈ స్పేస్లో ఎప్పుడు ఉండరు, ఒక ఫ్రెండ్స్ స్పేస్లోనే ఉంటారు. సో అలాంటి వైబ్ నాకు ఇచ్చారు. అంటే సుమంత్ మోర్ ఆఫ్ ఇట్ ప్రొడ్యూసర్ కంటే నాకు ఒక ఫ్రెండ్గా చాలా బాగా ఇంటరాక్షను. సో అంతే ఇంటరాక్షన్ నాకు సుబ్రహ్మణ్యం గారితో ఉంది. సో నేనేం కావాలంటే అది, ఈ సినిమాకి ఈ ఎక్విప్మెంట్ కావాలి, ఈ సీన్కి ఈ ఎక్విప్మెంట్ కావాలి సార్, నాకు ఇక్కడ ఇది కావాలి అది కావాలి అన్న ఏది ఉన్నా కానీ, లేదా అబ్బాయికి ఏం కావాలో అది ఇవ్వండి, కథ బాగా చెప్పాడు, అబ్బాయి బాగా తీయాలి, ఈ సినిమా బాగుండాలి, నాకు 2 ప్రీవియస్ సినిమాస్ కంటే ఈ సినిమా నాకు చాలా బెటర్గా ఉండాలి అని చెప్పేసి నన్ను సపోర్ట్ చేసి ఈ సినిమా ఎంత బాగా రావడానికి కారణమైనటువంటి మీ ఇద్దరికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్టు, మీరు చేసిన థింగ్స్ అన్నీ కూడా నాకు ఈరోజు ఈ సినిమా ఎంత బాగా రావడానికి సపోర్ట్ చేసినాయి బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్ గురించి చెప్పాలి. సార్ మీరు అంటే మా టీం అంతా మోస్ట్లీ కుర్రోళ్ళు అండి అందరూ. అంటే ఆన్లైన్ ఎడిటర్ అవ్వచ్చు, నా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అందరినీ ఆయన ఒక జోన్లో పెట్టేస్తాడు. ఏం కావాలి, అందరికి అన్నీ అరేంజ్ అవుతున్నాయా, కావట్లేదా, ఎడిటింగ్ ఎలా జరుగుతుంది, అన్నిటిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని బాగా డెలివరీ అయ్యేలాగా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి నా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారి గురించి చెప్పాలి. సో ఈ సినిమాకి చాలా బాగా సౌండింగ్ ఇచ్చారండి. అంటే మ్యూజిక్ వైజ్ మీరు ఈరోజు చూస్తున్న పాటలు అవ్వచ్చు ఇవన్నీ. సో ఆయన చాలా సపోర్ట్ చేసి 1-2 సార్లు నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 సాంగ్స్ అయితే నేను ఆన్ ఫోన్లోనే లాక్ చేసుకున్నాము, అంత సపోర్ట్ ఇచ్చారు. రతన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు నా ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారు. సార్ థ్యాంక్ యూ. ఈ సెట్స్ కానీ ఇవన్నీ కానీ కొత్త డైరెక్టర్ అయినా నన్నేం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా చూసుకొని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, సాయి శ్రీరామ్ గారు. సో ఈయన గురించి చెప్పాలి. సో విజువల్స్ ఇంత బాగున్నాయి అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ దానికి చాలా రీజను. నిన్నటి వరకు డిఏలో కూర్చొని చివరి వరకు ఏం చేయగలం, ఏం బెస్ట్ ఇవ్వగలం అనేది చేశారు. సాయి సార్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు యూ. నెక్స్ట్ వచ్చేసరికి నా ఎడిటర్ కార్తీక్ అండి. అబ్బాయి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే మీరు చూస్తున్న టీజర్ అవ్వచ్చు, ఈ సాంగ్స్ అవ్వచ్చు, ఈ టీజర్ ఎంత క్రిస్పీగా ఉందో ఫిలిం కూడా అంతే క్రిస్పీగా ఉండిద్ది. సో చూస్తున్నంతసేపు ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా నవ్వుతూనే ఉంటారు. సో అంత బాగా కట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. నెక్స్ట్ నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. సో పాపం ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామంటే కారణం వాళ్ళు అక్కడ ఉన్నారు. సో అవుట్పుట్స్ అవన్నీ డెలివరీ అవుతున్న టైంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరికీ వెంకట్, నవీన్, సతీష్, ఆనంద్ గారు, ఇంకెవరన్నా నేను మర్చిపోయి ఉంటే సారీ, నరేష్, వీళ్ళందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ నైన్ సారిక. ఈ అమ్మాయి గురించి చెప్పాలండి. అంటే ఈ క్యారెక్టరైజేషన్కి కొంచెం అమ్మాయి వెయిట్ ఉన్న క్యారెక్టరైజేషను. సో దీన్ని ఎవరిని చేద్దాం, ఎవరితో వెళ్దాం అని విష్ణు సారు నేను ఒక 6 months ఈ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది కదా, మంచి అమ్మాయి కావాలి అనుకుంటున్న టైంలో ఆయి చూసామండి. ఆయి చూసి లేదు ఈ అమ్మాయి అయితే బాగుండిద్దని చెప్పేసి డిసిషన్ తీసుకున్న తర్వాత వన్స్ నేను కథ నరేట్ చేశాను. ఐ థింక్ స్కైప్లో నరేట్ చేసినట్టున్నాను. సో నరేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎగ్జైట్ అయిపోయి ఈ సినిమా మనం చేస్తున్నాం మారుతి అనింది.
సో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నేను ఇంకా కొన్ని సందర్భాల్లో 2 నుంచి ఒక 3 వరకు 4 వరకు అలా ఎక్స్టెండ్ చేసినా కానీ, లాస్ట్ షాట్లో అమ్మాయి మీద క్లోజ్ షాట్స్ పెట్టినా కానీ, సో డే అంటే ఈవినింగ్ ఒక 6 స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ మెయింటైన్ చేసిందో, ఆఫ్టర్నూన్ ప్యాకప్ అయ్యే టైంలో కూడా అదే ఎనర్జీని మెయింటైన్ చేసింది. థ్యాంక్ యూ నయన్, నువ్వు ఇచ్చిన సపోర్ట్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. సో థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.